నూతన సంవత్సరం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం భక్తులతో కిటకిటలాడుతుంది. భారీగా భక్తజనం తరలివస్తున్నారు. క్యూ లైన్లన్నీ భక్తజనంతో నిండిపోయాయి. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా శోభయామానంగా తయారైంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు వీక్షకులందరూ కూడా ఆ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వంటి వరసిద్ధి వినాయక స్వామి యొక్క నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రస్తుతం మనము ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వంటి వరసిద్ధి వినాయక క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు అనేవి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. ఆ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తినటువంటి పరిస్థితులు కూడా మనము ఇక్కడ చూస్తున్నాము. జనవరి నూతన సంవత్సరం సందర్భంగా ఇక్కడ ఆలయ అధికారులు కూడా ప్రత్యేకించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితులు. ప్రతి ఏటా కూడా నూతన సంవత్సరానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఎందుకంటే కోరినటువంటి కోరికలు ఇచ్చేటువంటి ఆ వరసిద్ధి వినాయక స్వామి స్వయంభుగా వెలిసినటువంటి స్వామిని దర్శించుకున్నది కనీసము ఏడాదిలో మొదటి సంవత్సరం దర్శించుకుంటే అన్నీ కూడా మంచి జరుగుతాయనే ఒక ప్రధానమైన నమ్మకంతో భక్తజనం కూడా పెద్ద సంఖ్యలో వినాయక స్వామిని దర్శించుకునేందుకు కాణిపాకానికి తరలి వస్తుంటారు. అదే క్రమంలోనే ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి, అంటే ఏపీ నుంచి కాకుండా తెలంగాణ, సమీప పొరుగు రాష్ట్రాలంటే కర్ణాటక, తమిళనాడు, ఇలా అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ ప్రతి క్యూ లైన్ కూడా, అంటే ఉదయం 4 గంటల నుంచే దర్శన ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా భక్తులకు పెద్ద సంఖ్యలో చేరుకొని స్వామివారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క అయ్యప్ప స్వాముల సీజన్ కావడంతో భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములు కూడా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఇక్కడ ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. తమిళనాడు ఎక్కడి నుండి? రాణిపేట. అంటే వినాయక స్వామి యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ రోజు ఎందుకు వస్తున్నారు స్వామిని దర్శించుకునేందుకు? நல்லா இருக்கு, அதான் பார்க்க வந்தோம். ஃபர்ஸ்ட் டைம் தான். ஃபர்ஸ்ட் டைம் நியூ இயர் కోసం வந்திருக்கோம். ఫస్ట్ టైం. ఏమి వినాయక స్వామి జనవరి 1 రావాలని వచ్చాము ఇక్కడికి. ప్రతి సంవత్సరం వస్తుంటావా? ఈ సంవత్సరం వచ్చాము, కానీ ఇక్కడి నుంచి 10 సంవత్సరం రావాలని మేము కోరుకోవటానికి వచ్చాము. ఎట్లున్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఎట్లున్నాయి ఏర్పాట్లు? బాగానే ఉన్నాయండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరు. అంటే ప్రతి సంవత్సరం వినాయక స్వామి దర్శనం నాకు జనవరి 1వ తారీఖు ఇక్కడ దర్శనం. నేను కోరుకున్నా, ఎందుకంటే నేను కోరుకున్నది నా వాళ్ళగా. అంటే మీరు కోరిన కోరికలు తీరుస్తాడు. ఆగస్టు 15 తిరుపతి. అంటే ఈ రోజు ఎందుకు వినాయక స్వామిని దర్శించుకోవాలని జనవరి 1కు వస్తున్నారు? అనుమతిగా నేను మామూలుగా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటున్నాను. స్వామి యొక్క ప్రత్యేకత ఏంటి ఇక్కడ? ఇక్కడ ఏది కోరుకున్నా కానీ అది బాగా ఫలప్రదం అవుతుంటుంది. నా నమ్మకం దాంతో మాకు బాగా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చి జనవరి 1లో దర్శనం చేసుకొని పోతాం. మరి ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి? బాగా ఉన్నాయి, పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఎంతసేపు పడుతుంది మీ దర్శనానికి? దర్శనం ఇప్పుడే కంటిన్యూగా వస్తూనే ఉన్నాం, లైన్లో ఇబ్బంది లేకుండా పాస్ ఆన్ అయిపోతా ఉన్నాం. బాగా ఉంది. అంటే జనరల్ దర్శనమా లేదా ప్రత్యేక డబ్బులు పెట్టొచ్చారా? లేదు, జనరల్ దర్శనం, ఇది మామూలు దర్శనం. మొత్తానికి ఈవేళ నూతన సంవత్సరం సందర్భంగా కాణిపాకమైనటువంటి భక్త సందడిగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఆలయాన్ని అధికారులు ఇక్కడ సర్వాంగ సుందరంగా శోభాయమానంగా పుష్పాలంకరణలతో తీర్చిదిద్దినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. గతపతి ఈసారి మాత్రము జనవరికి కొంత శోభాయమానంగా పుష్పాలంకరణలతో ఆలయాన్ని తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కూడా మనము చూస్తున్నాము. కోరిన కోరికలు తెచ్చేటువంటి స్వయంభుగా వెలసినటువంటి ఆ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రానికి నూతన సంవత్సరంలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటే ఏడాది పొడవునా కూడా అన్నీ కూడా మంచి జరుగుతాయని ఒక ప్రగాఢమైన నమ్మకంతోనే పెద్ద సంఖ్యలో కాణిపాకానికి భక్తులు పోడెత్తున్నటువంటి పరిస్థితి కూడా మనము చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కాణిపాకం నుంచి.